శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. సహజంగానే మనం ఫలితాలు తెలుగు దాని ప్రకారం ఉగాది నుంచి మనం ఉగాది దాకా చెప్పుకుంటాం. చాలామంది ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రకారం కూడా చెప్తే డిసెంబర్ దాకా, జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతోంది అనే విషయాలు చెప్పడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే కొత్త సంవత్సరం వస్తోందంటేనే అందరూ ఎదురు చూసేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆర్థికంగా చాలా బాగుంటుందా, ప్రమోషన్స్ వస్తాయా, వృత్తిపరంగా ఆరోగ్యం ఎలా ఉంటుంది, వివాహ యోగాలు, అవివాహితులు ఎవరైనా ఉంటే వారికి వివాహ యోగాలు కలిసి వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాగే విద్యార్థులు విదేశాల్లో చదువుకునే వాళ్ళకి విదేశీ యోగాలు అనుకూలిస్తున్నాయా, ఇలా అన్ని విషయాలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒక ఆతృత ఉత్సాహం కూడా ఉంటుంది. ప్రతి వాళ్ళకి తెలుసుకోవాలి ఎలా ఉండబోతుంది, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా మనం సక్సెస్ఫుల్గా మనం వెళ్ళగలుగుతాం అనే విషయాలు కూడా తెలుస్తుంటాయి. సహజంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఎక్కువ కాలం రాశిలో ఉండే గ్రహాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది. మనం జనరల్గా సహజంగా ప్రతి నెలా కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. రవి, బుధ, శుక్ర మార్పుల ప్రకారం, దినఫలాలు అన్నవి చంద్ర మార్పుల ప్రకారం, చంద్రగ్రహం గమనం ప్రకారం కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంవత్సర ఫలితాలు మటుకు ఎక్కువ కాలం రాశిలో ఉండే గురువు, రాహువు, కేతువు, శని వీటి సంచారం ఎలా ఉండబోతోంది, ఈ సంచార ప్రకారం ద్వాదశ రాశుల వారికి ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో చూస్తే కనుక మేషరాశిలో గురువు ఏప్రిల్ 30 దాకా సంచారం చేస్తాడు. మే 1వ తారీఖు నుంచి రాశి మారి వృషభ రాశిలో సంచారం చేస్తాడు. కన్యలో కేతు సంవత్సరం అంతా సంచారం, కుంభంలో శని కూడా సంవత్సరం అంతా సంచారం చేస్తాడు, మీనంలో రాహువు. అలాగే మే, జూన్, జూలై నెలలో శని కొంచెం వక్రిస్తాడు మధ్యలో. సహజంగా సంవత్సరం అంతా కూడా శతభిష నక్షత్రంలోనే శని సంచారం కూడా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో రవి, కుజులు, బుధుడు ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు. ప్రతి నెల కూడా రవి రాశి మారుతూ ఉంటాడు. దాని ప్రకారం మనం మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ ముఖ్యమైన ఈ గ్రహ సంచార ప్రకారం ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు జనవరి 1, 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు మాత్రమే వర్తిస్తాయి. సంవత్సరం ఉగాది ఫలితాలు నూతన సంవత్సరంవి, క్రోధినామ సంవత్సరంవి మనం ఉగాది తర్వాత కూడా మనం చెప్పుకుందాం. కుంభరాశి వారికి 2024 సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తుందని చూస్తే కనుక అసలు కుంభరాశిలో ఎవరిది కుంభరాశి అవుతుంది అంటే కనుక ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన వారిది, శతభిష నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది. అలాగే ఎవరి నామ నక్షత్రం అయినా అంటే పేరులో మొదటి అక్షరం కనుక గు, గే, గో, సా, సి, సు, సే, సో, దు ఈ అక్షరాలతో మొదలవుతాయో మొదటి అక్షరం వారిది కూడా నామనక్షత్ర ప్రకారం కుంభరాశి అవుతుంది. రాశ్యాధిపతి శని సంవత్సరం అంతా కూడా సొంత రాశిలో సంచారం చేస్తున్నాడు. దానివల్ల చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే శని భగవాన్ అంటేనే క్రమశిక్షణకి, ధర్మకి వారు పేరు. క్రమశిక్షణ అమలుపరుస్తాడు. కాబట్టి మీరు క్రమశిక్షణతో అమలుపరిచే అన్ని విషయాల్లో కూడా చక్కగా ఈ సంవత్సరం అనుకూల పెరుగుతుందని చెప్పవచ్చు. అంటే మనం ఎంత డిసిప్లిన్గా ఉండి మీరు అన్ని టైంకి చేయగలుగుతారో ధర్మ ప్రకారంగా అన్నిట్లో కూడా మీకు మంచి అనుకూలత పెరుగుతుంది. అలాగే వృత్తి ఉద్యోగాల్లో శని కర్మకారకుడు అనుకున్నాం కదా, 10, 11 అధిపతి కూడా 10 అధిపతి జనరల్ మన న్యాచురల్ జుడాయిక్ సైన్లో శని మకర రాశికి అధిపతి అంటే 10వ స్థానానికి అధిపతి. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కూడా మీరు పనిచేసే చోట ఒక సుస్థిరమైన స్థానం చక్కగా సంపాదించుకుంటారని చెప్పవచ్చు. ఏప్రిల్ 30 వరకు ద్వితీయ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో సంచారం చేయటం వలన ఆర్థిక విషయాల్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. అలాగే కుటుంబ పరంగా చూస్తే కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది.
మే 1వ తారీఖు నుండి చతుర్థంలో సంచారం మరియు భాగ్యస్థానంపై పంచమ దృష్టి మరియు రాశిపై కూడా నవమ దృష్టి ఉండటం వలన మీ ఉండే గృహంలో సామరస్య వాతావరణం ఉంటుంది. అంటే గురువు మంచిగా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు ఈ సంవత్సరం అంతా. ఇక సంవత్సర ప్రారంభంలో రవి కుజులు ఇద్దరు కూడా లాభస్థానంలో సంచారం వలన ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు మనకి లాభస్థానంలో సంచరించడం ప్రారంభంలో కొంచెం వైవాహిక జీవితంలో కొంచెం స్వల్ప ఘర్షణలు కానీ ఒత్తిడి కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ కెరీర్ పరంగా చాలా మటుకు ఈ సంవత్సరం మీకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ విద్యార్థుల సంవత్సర ప్రారంభంలో విద్యార్థులు కొంచెం స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా సంవత్సరం మధ్య నుంచి మంచిగా పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు చక్కగా మెరుగుపడుతున్నాయని చెప్పవచ్చు. కాబట్టి మొదటి నుంచి ప్రారంభంలో కొంచెం ఏకాగ్రత పెంచుకొని మనం ట్రై చేస్తే కనుక సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఫిబ్రవరి మార్చి నెలలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఎవరికైనా ఉంటే వారికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థులకి ఏప్రిల్, ఆగస్టు, నవంబర్ నెలలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఈ మిగిలిన సమయం అంతా కూడా అనుకూలంగా ఉంది కాబట్టి విద్యార్థులు కంపల్సరీగా కొంచెం ఏకాగ్రత పెంచుకొని సంవత్సరం అంతా కనుక కొంచెం దాని మీద దృష్టి పెట్టి శ్రద్ధ పెడితే కనుక పరీక్షల్లో విజయ అవకాశాలు చక్కగా మెరుగుపడుతున్నాయి. కాకపోతే ఎవరైనా పోటీ పరీక్షలకి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కదా, అంటే ఉద్యోగాల కోసం కానీ ఏమన్నా హయ్యర్ సీట్ల ఎడ్యుకేషన్ కోసం వాటికి ఇలాంటి వాటికి ప్రిపేర్ అయ్యే వారికి మార్చి నుండి ఆగస్టు నెలలో చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో జిఆర్ఈ, జీమాట్లు, శాట్లు ఇలాంటివి రాస్తుంటారు కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే ఈ నెలలో ప్రయత్నిస్తే కనుక మంచి విజయ అవకాశాలు సాధించగలుగుతారు. అలాగే విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంది. కాబట్టి వారికి కూడా ఎవరైనా సీట్ల కోసం ట్రై చేసుకునే వాళ్ళు ఈ సంవత్సరం ప్రయత్నించుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి గమనిస్తే కనుక పూర్వార్ధం కంటే కూడా ఉత్తరార్ధంలో చాలా అనుకూలంగా ఉంది. ధనపరంగా కానీ అన్ని విషయాలు చాలా బాగుంది. ముఖ్యంగా ఆగస్టు నుండి సంవత్సరాంతం వరకు కూడా చాలా ఇంకా ఎక్కువగా గణనీయమైన అభివృద్ధి కనిపిస్తుంది. మీకు ధనలాభాలు చక్కగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2024 సంవత్సరంలో ఈ కుంభరాశి వారి సంతానం వలన వారికి సంబంధించిన ఎటువంటి విషయాలైనా అంటే పిల్లల చదువు విషయం కానీ వాళ్ళ వివాహ విషయం కానీ ఇంకా వేరే వారికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం పిల్లల ఆరోగ్య విషయంలో మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. రాశిలోనే శని సంచారం, రాశ్యాధిపతి సంచారం మరియు సప్తమ భావంపై దృష్టి ఉండటం వలన జీవిత భాగస్వామితో కానీ మీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జూలై, ఆగస్టు మంతుల్లో ఇవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో జూలై, ఆగస్టు నెలలో వీలైనంత సంయమనం పాటించడం, అనవసరమైన వాదనలకు వెళ్లకుండా ఉంటాం, ఘర్షణలకు జోలికి వెళ్లకుండా ఉంటే కనుక చక్కగా సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ సంవత్సరంలో వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వారికి వ్యాపార విస్తరణ చేసే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. వీరికి వ్యాపార విస్తరణ కోసం ఏప్రిల్ నెల, జూలై నెలలో చాలా అనుకూలంగా ఉంది. ఎవరైనా కొత్త వాహనాలు కొనాలనుకుంటూ ఉంటారు కదా, వారికి ఈ మనకి జనవరి నెలలో కొనడానికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే జూన్, జూలై, ఆగస్టులో కూడా చాలా మటుకు దాన్ని మనం పర్చేజ్ చేసిన విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అంటే స్థిరాస్తులు కొనాల్చుకున్నా, ఏమైనా వాహనాలు కొనాల్చుకున్నా వీరందరూ కూడా మనకి జనవరి నెలలో ట్రై చేస్తే కనుక చాలా బాగుంది. అంటే మొత్తం మీద మన కుంభరాశి వారు చూస్తే కనుక వృత్తిపరంగా 20 చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ధనపరంగా, ఆర్థిక పరంగా కూడా ఆగస్టు నుంచి ఎండింగ్ దాకా చాలా బాగుంది. విద్యార్థులకి విదేశీ అవకాశాలు చక్కగా మెండుకు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం అంతా. కాబట్టి వాళ్ళు కొంచెం మనం ఆ కోరిక నెరవేర్చుకుంటే వారి చిరకాల వాంఛలు నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంది. అయినా కూడా కుంభరాశి వారికి కొంచెం ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి స్వల్ప ఒత్తిడి, కొంచెం టెన్షను, శ్రమతో కూడిన విజయ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొదటి నుంచి కూడా వారు కొంచెం శ్రద్ధ పెట్టి కొంచెం చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే కానీ శనిదేవ గ్రహానికి చాలా మందికి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మరింత అనుకూలమైన ఫలితాలు పొందాలంటే కనుక వీరు కంపల్సరీగా శనిగ్రహానికి జపం చేసుకోవటం, తర్వాత శని సంబంధమైన స్తోత్ర పారాయణ, దశపోక్త శని స్తోత్ర పారాయణ చేయటం, శనివారం నాడు శివాలయ దర్శనం చేసుకొని శివునికి అభిషేకం చేసుకోవటం, పేదలకు ఈ శక్తి ప్రకారం వృద్ధులకి కానీ వికలాంగులు కానీ అన్నదానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా కూడా అవి తొలగి ఇప్పుడు చెప్పిన అనుకూలమైన ఫలితాలను చక్కగా నిర్విఘ్నంగా జరగడం ఎటువంటి సందేహం లేదు. అలాగే మంగళవారం రోజు మటుకు గణపతికి మీరు గరికి సమర్పించడం వల్ల కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ సంవత్సరం అంతా చక్కగా శుభప్రదంగా జరగడానికి మంచి అవకాశం. కాబట్టి
ఈ విషయాలు పరిహారాలు పాటించండి, మంచి అనుకూలమైన ఫలితాలు పొందండి. మరొక రాశి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయాత్. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.